నమస్తే అన్న, అందరికీ నమస్కారం. టిక్ టాక్ మరియు సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఒకరిపైన వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్న. ఒక మహిళకు సంబంధించి ఒక అతనైతే సోషల్ మీడియాలో అయితే వీడియో పెట్టడం జరిగింది. ఆయన అయితే ఏమో వీసాలు తీసింది, అకామా కుట్టిస్తానని చెప్పేసి చాలా మందిని మోసం చేసింది. ఏమను ఎవరు నమ్మవద్దని చెప్పేసి వీడియో అయితే పెట్టడం జరిగింది. అది టిక్ టాక్ లో వైరల్ అయ్యింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే ఆడవాళ్ల ఫోటోలను ప్రత్యక్షంగా పెట్టి వాళ్ళను తిట్టడం కానీ, వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి అసత్య ప్రచారాలు ఎవరైనా చేస్తే కానీ కువైట్ లో కఠినమైన శిక్షలు ఉంటాయన్న. ఇది ప్రతి ఒక్కరూ అయితే గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి కూడా తప్పు తెలుసుకున్నాడు అనమాట. వాళ్ళు మాకు ఎవరో తెలియదు, ఫోటోలు పెట్టేశారో, ఈమె గురించి ఇలా చెప్పమని చెప్పాము, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పుడు ఆమె కేసు పెడతానంటుంది, మాకేం తెలియదని చెప్పేసి ఆయన అయితే అంటూ ఉన్నాడు. అన్న, వీడియో పెట్టే ముందే నువ్వు తెలుసుకోవాలన్నా. ఇప్పుడు మీరు వీడియో పెట్టిన తర్వాత ఆమె యొక్క పరువు పోయిన తర్వాత మాకు తెలియదు, వేరే వాళ్ళు పంపించారంటే కానీ ఇప్పుడు ఆమె యొక్క పోయిన పరువు అయితే తిరిగి రాదు కదా. అలాగే ఆయన అయితే వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇలా నా తప్పే అయిపోయింది, మీరు వీడియో పెడితేనే నేను పెట్టాను, ఆ అమ్మాయి గురించి ఎందుకు అసత్య ప్రచారం చేశారని చెప్పి ఇలా సైడ్ వేస్తాను. ఒకసారి అయితే వినండి, తర్వాత అయితే మీతో మాట్లాడతాను. హలో, సుభాషిణి గారు చెప్తేనే కదా, సుభాషిణి మీరు చెప్తే కదా ఫోటో వచ్చింది పెట్టినారు. అనవసరంగా చెప్పినాడు. ఆ పాప మెట్టు చెప్పు అడుగుతుంది. అనవసరంగా విజాలు తీసింది, అది తీసింది అని చెప్పేసినారు. విజాలు తీసింది ఎవరికి చెప్పి మీరు అందరికీ చెప్పుకొని ఆ పాప ఇప్పుడు కేసు పెడతామంటా ఉంది. ఇట్లా చేస్తే మీరు సరిపోతుంది. ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది. మాకు ఎవరింది ఆ పాప, ఏ ఊరింది మాకు తెలదు. అది ఏ ఊరింది మాకు తెలదు. ఆ పాప పేరు మీరు చెప్పినారు. అట్లా తీసింది, విజాలు తీసిన డబ్బులు తినేసింది అని అనవసరంగా ఆ మెట్టితో కొట్టింది మాట్లాడుతుంది ఆ పాప ఇప్పుడు. సరేనా? మీరు చేసే పనులకి మీకే సరిపోతుంది. ఎవరైంది మాకు తెలదు. ఆ పాప కేసు పెడతా ఉంటుంది ఇప్పుడు. సరేనా? కేసు పెడితే మళ్ళీ అప్పుడు బాగుంటుంది. చెప్పిన వాళ్ళకు మీకు అందరికీ అందరూ ఎరిపోతారు. ఎవరింది మాకు తెలదు. ఆ పాప ఎవరింది మాకు తెలదు, ఏడ ఉండదు మాకు తెలదు. సరేనా? కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనకేం సమాచారం తెలియకుండా ఎవరైనా మీకు ఫోటోలు పంపిస్తే గానీ వాళ్ళ మీద వీడియోలు తీసి అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు అయితే చేయకుండా. ఎందుకంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. కాబట్టి వాళ్ళు కానీ పొరపాటున కేసు పెడితే కానీ మన మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అసభ్యకరంగా మాట్లాడినా, అసత్య ప్రచారాలు చేసినా, వాళ్ళు అంత డబ్బు తినేసినారు, ఇంత డబ్బు తినేసినారని చెప్పేసి ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలి. కాబట్టి ఇలాంటి పనులు ఎవరూ చేయవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, ముఖ్యంగా మహిళల ఫోటోలు సోషల్ మీడియా మరియు అలాగే టిక్ టాక్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ గ్రూపులలో కూడా ఆడవాళ్ల ఫోటోలు పెట్టి వాళ్ళని తిడుతూ కానీ వాళ్ళపైన అసత్య ప్రచారాలు చేయొద్దు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ల ఫోటోలైనా సరే ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీరు ఫోటో కానీ వీడియోలు పెట్టిన తర్వాత ఆ యొక్క మహిళకు కానీ లేకపోతే ఆ యొక్క వ్యక్తి కానీ మనస్తాపానికి గురయ్యి ఏదైనా చేసుకోరానిది చేస్తే కానీ ఎవరు బాధ్యత వహించాలో ఒక విషయం అయితే ఆలోచించండి అన్న. ఇప్పుడైతే మీరు వీడియో తీసి పెట్టేశారో, అలాగే ఆ యొక్క మహిళ విజాలు తీసుకునింది, అకామాలో డబ్బులు దొంగిలించిందని చెప్పేసి అలాగే వాళ్ళంతా ఆమె అయితే బ్లేమ్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఇలా మోసం చేశావని చెప్పేసి టిక్ టాక్ లో మరియు సోషల్ మీడియాలో నీ గురించి నీ యొక్క ఫోటో వైరల్ అవుతుందని చెప్పి చాలా మంది అయితే వాళ్ళ యొక్క బంధువులు కూడా ఆమె అయితే అడగడం జరిగింది. ఆమెకు పరువు పోయింది. ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆమె ఏదో ఒకటి చేసుకొని చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరో వహించాలి. ఆమె ధైర్యమైన మహిళ కాబట్టి కువైట్ లో ఇటువంటివి జరుగుతాయని చెప్పి ఆమెకు తెలుసు. కాబట్టి తన యొక్క కువైట్ యజమానికి చెప్పడంతో తన యొక్క కువైట్ యజమాని కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.